మల్లేశ్వర్ గారు ఉండండి, నేను అడుగుతున్నా కదా, ఉండండి ఒక్క నిమిషం ఉండండి. అండ్ రీసెంట్ గా ఇప్పుడు నేను అడుగుతాను సార్, నేను పార్టీ తరఫు నుంచి వచ్చాను కదా. సరే అడగండి మీరు. మీరే అడిగితే నేను ఇంకేం అడగలుగుతాను చెప్పండి. సరే అడగండి అడగండి అడగండి. చెప్పండి నాగమల్లేశ్వరి గారు చెప్పండి. కాదు 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 సిస్టర్, మీరు అసలు ఇది నాకు తెలిసి రాష్ట్రంలో మొత్తంలో ఈ ఆడియో వైరల్ అయినటువంటి విషయం. ఈ సబ్జెక్ట్ మీదే మీకు అసలు క్లారిటీ లేదు. కానీ మీకు ఒకటి తెలుసు ఏంటంటే, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వండి, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వండి. మీకు ఒకటి తెలుసు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిర్మల గారు మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు దయచేసి దయచేసి మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు దయచేసి వినండి ఒక మాట. నా డిబేట్కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఉన్నారు. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరికి నేను అవకాశం ఇవ్వనండి. మాకు ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం లేదు. డిబేట్ వినండి ఒకసారి. డిబేట్ నేను ఎలా చేయాలి అనుకుంటే అలాగే చేస్తాను. మీరు చెప్పినట్టు ఇక్కడ చేయరండి దయచేసి. మీరు వినండి ఒకసారి, నేనే వినండి ఒకసారి. డిబేట్ని ఎలా నడిపించాలి అనేది నాకు క్లారిటీ ఉంది. దయచేసి మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు, మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు. దయచేసి వినండి ఒకసారి, వినండి. మాకేం పార్షియాలిటీ లేదు, అందరూ ఒకటే. నాకు ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన. ఒక్క నిమిషం, మీకు నాకు పంచాయతీ కాదు ఇక్కడ. దయచేసి ఆగండి ఒక్క నిమిషం ఆగండి మల్లేశ్వర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నిర్మల్ గారు ఓకే, ఈ అంశం మీద మీకు క్లారిటీ లేదంటూ ఉన్నారు కాబట్టి మీ ఎమ్మెల్యే మీద ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందండి బయట. అది మన టాపిక్ కాదు, బట్ ఈ దుష్ప్రచారాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా, ఇది ఏఐ వీడియో. మీకు అర్థమై ఉంటుంది ఏ వీడియో అనేది. గుంటూరుకు చెందిన ఒక అది ఆ వీడియో మీద క్లారిటీ ఇవ్వండి దయచేసి. ఆ వీడియో మీద మాట్లాడమంటారా? మాట్లాడండి. సార్, వైసీపీ ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్త్రాలు. తను చెప్పడం జరిగింది, ఏదైతే బాధిత మహిళ మార్పింగ్ చేసి పెట్టారో దాని గురించి తను చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ గా మన అసలు వైసీపీ పార్టీలో ఎలాంటి ఎమ్మెల్యేలండి, పూర్తిగా వీడియోలు పూర్తిగా నగ్నంగా ఎంపీతో సహా మనం చూసాం కదండి గతంలో. వీళ్ళని మా నాయకుల గురించి మాట్లాడేది, మా కూటమి నాయకుల గురించి మాట్లాడేది. వీళ్ళెంత ఫేక్ ఆడియోలు వీడియోలు సృష్టిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మాట్లాడితే నమ్మేదేనా? ప్రజలు నమ్మాలి కదండి. రైట్ మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాను, మాట్లాడండి. పాపం మన టీడీపీ సోదరి గారు ఆదిమూలం గారి వీడియో చూడలేదా మేడం? మీరు చూసుంటారు ఆదిమూలం గారి వీడియో. ఆవిడ చూసుంటారు, ఆవిడకి తెలియదు. ఆవిడకి ఏం తెలుసు అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీని తిట్టడం మాత్రం ఆవిడకి తెలుసు. ఆవిడకి ఏ సబ్జెక్ట్కి వచ్చామో తెలియదు. ఆవిడకి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఆడియో ఏంటో తెలియదు. ఆదిమూలం గారి వీడియో చూడండి మేడం. ఇప్పుడు తర్వాత డిబేట్ అయిపోయాక మీరు ఒకసారి నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు రైట్ నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు దయచేసి నిర్మల్ గారు నిర్మల్ గారు తీసేయండి, మ్యూట్ చేసేయండి. నిర్మల్ గారు మ్యూట్ చేయండి, నిర్మల్ గారు మ్యూట్ చేయండి. మల్లేశ్వర్ గారు మాట్లాడండి. ఓకే నిర్మల్ గారు నిర్మల్ గారు నిర్మల్ గారు నా మాట వినండి, నా మాట వినండి, నేను చెప్పింది వినండి దయచేసి. ఏదో రైట్ ప్రజల అసహనంతో ఉన్న ఇది వాస్తవం. మీరు ఎన్ని చెప్పినా మీకు జరిగినటువంటి ఆదిమూలం గారి వీడియో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి. మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు ఇవాళ నజీర్ గారి వీడియో ఎవరు ఏఐ చేస్తారు? ఎవరు ఏఐ చేస్తారంటే అది మీకు అలవాటు. మీ వరకు వచ్చారేమో ఏఐ వీడియోలా, వస్తారేమో నిరుతులా వాళ్ళంటారా? ఈ శుద్ధ పుస్తకాలు వద్దు, ఎవరు చేసినా తప్పు తప్పే యాక్సెప్ట్ చేయండి.
రైట్ మీరిద్దరు మాట్లాడింది నాకు కాదు కదా, ఎవరికి అర్థం కావట్లేదు. ఇద్దరిని మ్యూట్ చేయండి. శివరామకృష్ణ ఫోన్ చేశారు కడప నుంచి. శివరామకృష్ణ గారు హలో చెప్పండి సార్. కడప ప్రొద్దుటూరు శివరామకృష్ణ సార్ మాట్లాడేది. మాట్లాడండి, డైరెక్ట్ పాయింట్కి రండి సార్. ఇటువంటి చర్చ అంతా అభివృద్ధికి నిరోధకమే సార్. టీడీపీ కూటమి అనేది సమయంగా పాటించి ఇద్దరి మధ్య సమస్య లేకుండా ముందుకు పోతేనే మన అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇట్లాంటి ఒకరి మీద ఒకరు చేసుకుంటా ఇట్లా చేస్తా అంటే దాని మీద మనకు నష్టమే జరుగుతుంది సార్. అంటే అభివృద్ధి గురించి కూడా మనం మాట్లాడాలండి. ఒక ప్రజాప్రతినిధి మీద, ఒక శాసనసభ్యుడి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి నిజం అనేది మనం చెప్పాలి కదా. ఆ బాధ్యత మీడియాకు ఉంటుంది, పార్టీలకు కూడా ఉంటది కదా, ఏది నిజం ఏది కాదు అనేది. కూటమికి సంబంధించిన పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి తొందరగా స్పందించాలి సార్. దీని మీద తొందరగా స్పందించాలి. ఇటువంటి లేకుండా చూసుకుంటేనే ముందుకు పోతే కానీ దానివల్ల చాలా నష్టమే కదా సార్. ఎక్కువ పార్టీకి కానీ కూటమికి కానీ నష్టమే కదా సార్ ఇలాంటి వల్ల. అంటే ఒక ఆరోపణ వచ్చిన వెంటనే అది డ్యామేజ్ జరుగుతుంది అంటారా? మరి ఇప్పుడు డ్యామేజ్ జరుగుతున్నట్టు కదా సార్. అవతల వ్యక్తులకి ఎక్కువ వచ్చినట్టే కదా, అవతల ప్రతిపక్ష వాళ్ళకు కొద్దిగా వచ్చినట్టే కదా సార్. ఖచ్చితంగా వాళ్ళకి ఒక అస్త్రంగా మారుతుంది. ఇప్పుడు అదే ఇష్యూ చేస్తున్నారు కదా, రెండు విషయాలు. ఒకటి చిరి బాలరాజు అంశం అయితే, రెండు ఈ గుంటూరుకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే ఏదో ఒక వీడియో బయటకు వచ్చింది, వీడియో కాల్ మాట్లాడుతోంది. సో అది ఫేక్ ఏఐ వీడియో అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తుంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు. చిరి బాలరాజు చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. అంటే చిరి బాలరాజు గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి. లేకపోతే ఏముంది, ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, కోట్లు సంపాదించుకున్నాడు అనే ఇంప్రెషన్లోనే చాలామంది ఉన్నారు. బట్ ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిస్తే కనుక ఆయన చాలా డౌన్ టు ఎర్త్, నిరాడంబరుడు. ఆయన ఏదో కష్టపడి ఏదో రాజకీయంగా ఏదో పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన గెలుస్తాడని కూడా ఎవరూ అనుకోలేదు. గెలిచాడు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత ఆయన మంచి చేస్తున్నా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, బురద జల్లుతున్నారు అనేది మరి జనసేన పార్టీ వాళ్ళ ఆవేదన. రైట్, ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అభద్రతలో ఉన్నారు అనేది కూటమి నేతలు చెప్తున్న మాట. ఆల్రెడీ ఇప్పటికే ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా రావడానికి ఆయనకి సరైన నెంబర్ లేని కారణంగా టెక్నికల్గా, అఫీషియల్గా ఆయన ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పేస్తున్న పరిస్థితి. సో అసెంబ్లీకి రాకుండా తప్పించుకునే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తూ